హ్యాష్ ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సౌరభ్ కేపీ, హెయిర్ ఫైబర్ వాడితే హెయిర్ థిన్నింగ్ ఇంప్రూవ్ అయిపోతుందా? అంటే హెయిర్ ఫైబర్ అనేటువంటిది ఎటువంటి మెడికల్ డ్రగ్ కాదు, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. హెయిర్ ఫైబర్ ఈజ్ ఏ మాస్కింగ్ మెకానిజం ఆర్ కెమోఫ్లాజ్ టెక్నిక్. అంటే హెయిర్ ఫైబర్ వాడడం వల్ల మీ జుట్టు అమాంతం పెరగడం కానీ, మీ హెయిర్ తిన్నుగుండేది కాస్త థిక్ అవ్వడం కానీ జరగదు. అక్కడ ఏం జరుగుతుందంటే హెయిర్ ఫైబర్స్ అనేటువంటివి లాంగ్ కార్బన్ పాలిమర్తో తయారు చేసినట్టు ఇవి స్మాల్ పీసెస్గా కట్ చేసి మన కంటికి చూసినప్పుడు అది పౌడర్లా ఉంటుంది, మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఫిలమెంట్స్ లాగా చిన్న చిన్న హెయిర్ కట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇవి ఏం చేస్తాయి అంటే స్టాటిక్ ఫోర్స్ వల్ల మనం హెయిర్ మీద స్ప్రే చేసుకున్నప్పుడు మన ఎగ్జిస్టింగ్ హెయిర్కి అటాచ్ అయిపోతాయి, అంటే హెయిర్కి ట్రీ షేప్లో అతుక్కుంటాయి. అలా చేయడం వల్ల ఆర్టిఫిషియల్గా ఆ ఏరియాలో హెయిర్ అనేటువంటిది థిక్గా కనిపిస్తుంది, అంటే చూడ్డానికి అది థిక్గా కనిపిస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్ సర్ఫేస్ మీద కూడా అది స్ప్రెడ్ అయిపోవడం వల్ల లైట్ ఎప్పుడైతే మన స్కాల్ప్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు చూసే వాళ్ళకి అది బట్టతల్లాగా కనిపించే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే ఈ ఫైబర్ వాడతామో దాని మీద పడుతున్న లైట్ కాస్త అది అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ చాలా తక్కువగా రిఫ్లెక్షన్ ఇస్తుంది. అలా చేయడం వల్ల చూసే వాళ్ళకి అది బట్టల అని అనిపించదు, మొత్తం డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ మీదకి ఈ ఫైబర్స్ వచ్చి అటాచ్ అయిపోవడం వల్ల హెయిర్ డెన్సిటీ ఇంప్రూవ్ అయినట్టు మనకు భ్రమ కలిగిస్తుంది. సో ఇది ఒక ఇల్యూషన్ మాత్రమే. బట్ రెగ్యులర్గా ఇలా వాడుతూ ఉండొచ్చా, హెయిర్ థిన్ అయినప్పుడు ఇలా వాడుకోవచ్చా అంటే ఎస్, తప్పకుండా వాడుకోవచ్చు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు, ఇది ఒక టెంపరీ టెక్నిక్. మీరు ఫంక్షన్కి వెళ్తున్నా కానీ లేదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నా కానీ మీకు ఎక్కడైనా బాల్డ్ ప్యాచెస్ కానీ లేకపోతే క్రౌన్ ఏరియాలో బాల్డ్ ప్యాచ్ కనిపిస్తుంది అనుకోండి, సైడ్స్లో కానీ సెంటర్లో కానీ పల్చర్ కనిపిస్తుంది అనుకోండి, లేదా ఫర్ ఎనీ అదర్ రీజన్ మీ స్కాల్ప్ పల్చర్ కనిపిస్తుంది అంటే అప్పుడు మీరు తప్పకుండా హెయిర్ ఫైబర్ వాడచ్చు. సపోజ్ మీకే కనుక ఆల్మోస్ట్ బట్టల వచ్చేసింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీరు హెయిర్ ఫైబర్ వాడినా కూడా హెయిర్ ఫైబర్ అతుక్కోవడానికి హెయిర్ లేదు కాబట్టి ఈ ఫైబర్స్ అంతా రాలిపోతాయి. సో ఆ ఏరియా నల్లగా పెయింట్ వేసినట్టు కానీ నల్లగా మసి పూసినట్టు కానీ అనిపిస్తుంది. అందుకని మీకు బాల్డ్నెస్ ఎక్కువ ఉంది అంటే హెయిర్ ఫైబర్ హెల్ప్ చేయదు. అటువంటి సిచ్యువేషన్లో మీ డోనేరియాని అసెస్మెంట్ చేయించుకొని ప్రాపర్గా ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మళ్ళీ మీకు ఒత్తైన జుట్టు గ్రో అయ్యే అవకాశం ఉంది.